సంగారెడ్డి పాషమైలారం పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. సిగాచి కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఉంటుంది. రియాక్టర్ పేలి మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల్లో కార్మికులు చిక్కుకున్నారు. 20 మందికి పైగా కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫైరింగ్ మిషన్ ని చూస్తున్నాము. దట్టంగా పొగ కూడా ఆ ప్రాంతంలో అలుముకుంటూ ఉన్న దృశ్యాలను చూస్తున్నాము. సంగారెడ్డి పాషమైలారం పారిశ్రామికవాడలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. సిగాచి కెమికల్స్ పరిశ్రమలో ఈ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది. కారణాలు తెలియరావాల్సి ఉంది. రియాక్టర్ పేలి ఈ మంటలు ఎగసిపడుతున్నట్టుగా చెప్తున్నారు కార్మికులు. మంటల్లో కార్మికులు చిక్కుకున్నారు. కార్మికులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రులకు తరలిస్తున్న దృశ్యాలను కూడా చూస్తున్నాము. మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. बीस 25 आदमी अंदर। कौन सा रूम में? वो फिल्टर पेस में 20-25 आदमी अंदर। कौन सा रूम में? वो फिल्टर पेस में మా ప్రతినిధి జ్యోతి మరింత సమాచారం అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, అక్కడ ఒక కార్మికుడు చెప్తున్నాడు ఇంకా 20-25 మంది లోపల ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో రెస్క్యూ చేసిన వాళ్ళ డేటా ఏంటి, లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, యాజమాన్యం ఏం చెప్తోంది, ఫైర్ను అదుపులోకి తీసుకొచ్చారా? పటాన్చెరు పాషమైలారం పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి సిగాచి కెమికల్స్ పరిశ్రమ ఏదైతే ఉందో అందులో ఒక్కసారిగా కూడా భారీ పేలుడు సంభవించింది. ప్రాథమికంగా రియాక్టర్ పేలినట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్తూ ఉన్నారు. అయితే కొంతమందికి తీవ్ర గాయాలవ్వడంతో కూడా వాళ్ళను ఉట్టావుతున్న హాస్పిటల్కి అయితే ప్రస్తుతం తరలిస్తూ ఉన్నారు. అంబులెన్స్లు చేరుకున్నాయి. ఒకవైపు ఫైర్ సిబ్బంది కూడా అక్కడ రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎవరైతే కార్మికులు గాయపడినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం కొంతమంది కార్మికులు లోపల చిక్కుకొని ఉన్నారు. దాదాపు 20 మందికి పైగా ఉండి ఉంటారని చెప్పి చెప్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితికి సంబంధించి ఇంకా తెలియాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. వాళ్ళు ఏ స్టేట్ కి చెందినటువంటి వాళ్ళు అనేది కూడా తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ప్రాథమికంగా రెస్క్యూ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా తెలియనటువంటి ఈ రియాక్టర్ పేలుడుకు సంబంధించి అక్కడ దట్టంగా పొగలు అలుముకున్నాయి. భారీ శబ్దం రావడంతో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా ఏవైతే ఆ పారిశ్రామిక వాడలో ఒక్కసారిగా రియాక్టర్ పేలినప్పుడు కూడా కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఆ శబ్దానికి సంబంధించి వినిపించడము, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి గ్లాసులు సైతం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితులు చూసాము. ఈ నేపథ్యంలో అటువంటి ఘటన మరొకసారి పునరావృతం అయిందని చెప్పుకోవచ్చు. ఈ భారీ పేలుడుతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా భయభ్రాంతులకు గురవ్వడం, ఒకవైపు రెస్క్యూ కొనసాగుతుంది. ఫైర్ సిబ్బంది, ఫైర్ ఇంజిన్స్ దాదాపు 10 ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఎవరైతే లోపల ఉన్నారు వాళ్ళు ఎవరు ఆ కార్మికులు, వాళ్ళ డీటెయిల్స్ సంబంధించి కూడా తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. కంపెనీ వద్దకు ఒకవైపు ఎవరైతే మిగతా స్థానికులు కావచ్చు, ఇంకా మిగతా కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ సిగాచికి సంబంధించినటువంటి ఓనర్ ఎవరు, ఏ సందర్భంలో ఈ రియాక్టర్ పేలుడికి గల కారణాలు అనేవన్నీ కూడా అవి సెకండరీగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం రెస్క్యూ కొనసాగుతోంది. లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళ పరిస్థితికి సంబంధించి ఆ రెస్క్యూ అయితే చేస్తూ ఉన్నారు. భారీ శబ్దం రావడము, ఒక్కసారిగా వితిన్ సెకండ్స్ లో అది రియాక్టర్ పేలుడు సంభవించింది కాబట్టి ఎవరైతే చికిత్స పొందారో వాళ్ళని అంటే హాస్పిటల్ తరలిస్తున్నారు చికిత్స నిమిత్తం. ఇంకా పూర్తి వివరాలు, పూర్తి డీటెయిల్స్ కూడా ఫైర్ సిబ్బంది నుంచి రావాల్సినటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. సత్య. రైట్ జ్యోతి.